టీవీ లోపల అందరు చూస్తున్నారు కదండి. మీరు ఎలక్ట్ అయిన మీ డివిజన్ల లోపల చూస్తూనే ఉన్నారు కదా. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే చేష్టలు అవన్నీ చూస్తూనే ఉన్నారు కదా. సార్ నేనేమంటున్నానంటే కొత్త కమిషనర్ అంటే ఎంటైర్ జిహెచ్ఎంసీ టీమ్ని కూడా మేము రీషఫుల్ చేసుకుని అందరు ఐఏఎస్ ఆఫీసర్లని తెచ్చుకుని ఇవాళ కమిషనర్ కూడా ఒక లేడీ కన్నా, ఇప్పుడు నేను ఒక మేయర్గా కూర్చున్నాను, ఒక డిప్యూటీ మేయర్ ఉన్నారు, ఒక కమిషనర్ గారు లేడీ ఉన్నారు, ఇందరు లేడీ కార్పొరేటర్స్ ఉండంగా కూడా మీరు ఇంత డిస్రెస్పెక్ట్గా బిహేవ్ చేసి నేను పదే పదే చెప్పినాక కూడా వాళ్ళకి ఆ కమిషనర్ గారితో మాట్లాడిపోయడం కూడా జరిగింది. ప్రతి ఒక్క అధికారి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ బాధ్యతలు ఎట్లా నిర్వహించబోతున్నారో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ అదే పదే పదే రావడం, రిజైన్ చేయండి, అభివృద్ధి పనుల పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనడం ఏంటంటే అంటే మరి గత 10 ఏళ్ల నుంచి మరి ఇవన్నీ చూపిలే ఇప్పుడే జ్ఞాపకం వస్తుందా? ఎప్పుడైతే మేయర్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ పోయింది ఇప్పుడు జ్ఞాపకం వస్తుందా మీకు? సో ఎక్కడున్నా సరే ఒక మేయర్ బాధ్యత ఏంటి, ఒక మేయర్ బాధ్యత ఏంటి? నేను ఏ పార్టీ నుంచి ఎలెక్ట్ అయినా, మా డిప్యూటీ మేయర్ గారు కూడా ఏ పార్టీ నుంచి మేము ఎలెక్ట్ అయినా నేను సిటీకి మేయర్, అది ఎవ్వరు కూడా మర్చిపోకూడదు, ఏ కార్పొరేటర్ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే బేసికలీ ఎవ్రీ కార్పొరేటర్ నేను చెప్పినట్టు నేను ఒక కార్పొరేటర్గా పనిచేసాను కాబట్టి నాకు తెలుసు. నేను పార్టీల అతీతంగా ఏ కార్పొరేటర్ వచ్చినా సరే మేము వాళ్ళ పనులు మాకు అడిగి శాంక్షన్స్ అడిగితే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా నేను నో అనలేదు. ఈవెన్ కౌన్సిల్ హాల్ లోపల కూడా ఏ రోజు కూడా నేను పార్షియల్గా బిహేవ్ చేసి ఒక పార్టీలో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మైక్ ఇవ్వలేదు. నేను అన్ని పార్టీస్లో అందరు కార్పొరేటర్స్ మాట కూడా నేను వినడం జరిగింది. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు ఈరోజు చేసింది మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా ఇన్సల్టింగ్ అనిపించింది. అంటే అక్కడ ఉన్న పెద్దలు కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్, నాకు తెలియదు వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారో కానీ, ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చుని సభ ఇట్లా జరిగింది అంటే ఇంకా ఐ కెన్ నాట్ సే ఎనీథింగ్. బట్ ఇట్లాంటిది ఇంకా కంటిన్యూ కాకూడదు. అట్లీస్ట్ ఒక సెన్స్ ఉండి మనందరికీ కూడా, అందరు కార్పొరేటర్స్ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనకి ఒకటే డేట్ దొరుకుతుంది. ఆ 1 డే లోపల మనం కరెక్ట్ సద్వినియోగం చేసుకోవాలి మన టైంని. ఈరోజు ఎంత లాస్ అండి. వెళ్ళి ఇప్పుడు మీరే మాట్లాడతారు, ట్యాక్స్ వాళ్ళు పే చేయట్లేదు, ఇది మా ట్యాక్స్ మాకు రావట్లేదు, ఇది అంత ప్రజాధనంని మీరు ఇది చేసేస్తున్నారు అని మాట్లాడతారు. మరి ఈరోజు మీరేం చేసిండ్రు? కార్పొరేటర్లు మీరేం చేసిండ్రు? ఈరోజు మనం ఇంత సాఫీగా నడుపుకునే ఒక కౌన్సిల్ సెషన్ని ఈరోజు మీరు వ్యధా చేయలేదా? మరి అసలు ఇంత అరేంజ్మెంట్స్ చేసుకుని మనం ఇంత చేసుకున్నాక ఈరోజు మరి మీరు ఇట్లా ఒక్క క్వశ్చన్ని కూడా మీరు మమ్మల్ని ఇది చేయనీయలేదు. మరి చెప్పండి, మీరు వ్యధా చేయలేదా? కార్పొరేషన్ పైసల్ని మీరు వ్యధా చేయలేదా ఈరోజు? అదే నేను కార్పొరేటర్స్ని అడుగుతున్నాను, అందరిది ఒకటే. సో నెక్స్ట్ టైం అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పకుండా చర్చిద్దాం, కానీ ఒక పద్ధతి ఉంటుంది. చర్చిస్తే కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఇట్లా అందరు పోడియం దగ్గరకు వచ్చేస్తే ఎవరు మాట్లాడుతున్నారో మనకి వినపడదు. కాబట్టి రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కోఆపరేట్. ఓకే, ఇప్పుడు అదే కేకే గారిది ఈజ్ టోటలీ డిఫరెంట్. లోక్సభ మాట్లాడుతున్నారు మీరు, మరి ఇక్కడ ఇది వాట్ డూ యూ కాల్ ఈ ఎమ్మెల్యేస్ అసెంబ్లీ శాసన మండలి కానివ్వండి, శాసన సభ కానివ్వండి, అది టోటలీ డిఫరెంట్ డిఫెక్షన్ బిల్. అది కార్పొరేషన్కి వర్తించదు. ప్లీజ్ అవన్నీ కూడా నేను ఏమంటున్నానంటే మీరు ఇవన్నీ కూడా మా రూల్ బుక్ లోపల చదువుకుని ప్లీజ్ మీరు రావాలి. ఇది కార్పొరేషన్కి వర్తించదు. కార్పొరేషన్ ఇస్ అటానమస్ బాడీ బై ఇట్సెల్ఫ్. ఇవన్నీ కూడా ఇవి గవర్నమెంట్ లోక్సభ కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్దల సభ